రెండవది ఏటీఎం అటెన్షన్ డైవర్షన్ అండ్ ఎక్స్టార్షన్ కేసెస్. ఈ కేసెస్ లో మనకు 2 కేసెస్ రీసెంట్ పాస్ట్ లో మనకు కామారెడ్డిలో రిపోర్ట్ అయింది. ఒకటి 7వ తారీఖున ఎస్బీఐ ఏటీఎం దగ్గర ఒక కేసు రిపోర్ట్ అయింది. ఆ కేసులో ఏటీఎం హోల్డర్ ఏటీఎం సెంటర్ వచ్చిన తర్వాత ఈ అక్యూజ్డ్ వాళ్ళతో మాట కలిపి ఏటీఎం సెంటర్ లో డబ్బులు సరిగ్గా రావట్లేదు అని నేను హెల్ప్ చేస్తున్న ఉద్దేశంతో వాళ్ళ నమ్మకాన్ని పెంచుకొని ఆ ఏటీఎం కార్డ్ తోటి వాళ్ళకు డబ్బులు కొంత డ్రా చేసి ఆ ఏటీఎం కార్డు రిటర్న్ ఇచ్చేటప్పుడు ఏటీఎం మార్చి మరొక ఏటీఎం కార్డు పెట్టి పంపించేసి తర్వాత ఆ ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడం. ఇది అతని ఏమో 28th ఏప్రిల్ మంత్ లో కూడా ఈవినింగ్ 5 o'clock కూడా ఎస్బీఐ ఏటీఎం దగ్గర కూడా సేమ్ ఎంఓతో కూడా కార్డు మార్చి అతను ఇటువంటి చోరీ చేయడం జరిగింది, చీటింగ్ చేయడం జరిగింది. అండ్ మనకు ఆల్రెడీ ఇంకో ఇన్ఫర్మేషన్ ఉంది. ఇతను ఒక కార్డు హోల్డర్ ని ఏటీఎం కార్డు హోల్డర్ కూడా బెదిరించి వాళ్ళ ఏటీఎం కార్డు చేతికి ఇవ్వను అని చెప్పినప్పుడు బెదిరించి వాళ్ళ దగ్గర ఏటీఎం కార్డు తీసుకొని కూడా ఆ ఏటీఎం నుంచి కూడా విత్డ్రా చేసినట్టు మనకు తెలుస్తా ఉంది. సో మనకి ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన 2 కేసులు ఉన్నాయి కామారెడ్డిలో. 3వది ఇప్పుడు రిజిస్టర్ అవుతుంది వాళ్ళ. అందులో ఒక కేసులో 37,000 రూపాయలు, 2వ కేసులో 20,000 రూపాయలు అతను ఏటీఎం నుంచి విత్డ్రా చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. అండ్ 20,000 రూపీస్ వద్ద నుంచి మనము రికవర్ చేయడం జరిగింది. ఇతని క్రైమ్ హిస్టరీ తీసుకుంటే ఇప్పటి వరకు నిజామాబాద్ 1 టౌన్, 2 టౌన్, 4 టౌన్, మాపూర్ పోలీస్ స్టేషన్, గోదాన్, రిచ్పల్లి, ఆర్మూర్ స్టేషన్ మొత్తం కలిపి 25 కేసెస్ ఇతని పైన ఉన్నాయి. అదే కాకుండా కామారెడ్డి, దోమకొండ, తాడ్వాయి, బిగ్నూర్ స్టేషన్ మొత్తం కలిపి 8 కేసెస్ ఇతని పైన ఉన్నాయి. మెదక్ జిల్లా రామాయణపేటలో 2 కేసులు, నిర్మల్ జిల్లా లక్ష్మాచంద్ పోలీస్ స్టేషన్ లో 1 కేసు, మొత్తము 38 కేసులు ఇతని పైన రిజిస్టర్ కాబడ్డాయి. అండ్ ఈ 38 కేసెస్ లో గతంలో ఇతను కొన్నిసార్లు జైలులో వెళ్ళడం జరిగింది. అండ్ ఇంకా ఇతను అరెస్ట్ కావాల్సిన 3 కేసెస్ లో ఈ రోజు మనం ఇతను పట్టుకోవడం జరిగింది. ఇతను పేరు గడ్డలి రమేష్. ఇతను జంగపల్లి గ్రామం, బిగ్నూర్ మండలం చెందినవాడు. ఇతని పైన కూడా కంటిన్యూస్ సర్వేలెన్స్ నుంచి ఇతని పైన కూడా ఒక షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాడు. అండ్ ఇతని వాళ్ళ మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి దాని తర్వాత పోలీస్ కస్టడీ తీసుకుని ఫర్దర్ ఎంక్వైరీ కూడా మీకు టేకప్ చేస్తాము. ఇది ఈ ఏటీఎం కి సంబంధించి ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, అపరిచితులు నమ్మకండి. ఎవరైనా సరే ఏటీఎం సెంటర్ దగ్గర మీకు హెల్ప్ చేస్తాము, మీ ఏటీఎం కార్డు నుంచి డబ్బులు తీసి మీకు ఇస్తామని చెప్పి ఎవరైనా అడిగితే కూడా అటువంటి హెల్ప్ తీసుకోవద్దు. మీ చుట్టాలు కానీ మీ పిల్లలు కానీ మీ ఎంటర్ తీసుకెళ్ళండి. లేదు అంటే మీకు నమ్మకాల్సిన పర్సన్ ని మాత్రమే తీసుకెళ్ళండి. అండ్ మీ ఏటీఎం నెంబర్, పిన్ నెంబర్ ఎవరికి షేర్ చేయొద్దు. ఎవరు మీకు హెల్ప్ చేసినా సరే పిన్ మాత్రం స్వయంగా మీరు మాత్రమే టైప్ చేయాలి. అప్పుడు మాత్రమే దాన్ని సెక్యూర్ గా చేయగలుగుతాం. అండ్ ఇటువంటి మోసగాల చేతిలో పడి మీరు కష్టపడి సంపాదించిన ధనాన్ని వాళ్ళ చేతిలో పెట్టి మీరు మోసపోవద్దని చెప్పేసి ఈ మీడియా ముఖంగా అందరూ కూడా తెలియజేస్తున్నాం. అండ్ ఈ టీంని పట్టుకోవడంలో కామారెడ్డి పోలీసులు చాలా చాకచక్యంగా ప్రవర్తించి ఇతన్ని వేలగోడ్ సొంతంగా ట్రాక్ చేసేసి ఇతను అబ్స్కాండింగ్ కూడా ఇతని నిఘా పెట్టి పట్టుకోవడం జరిగింది. సో ఐ అప్రిషియేట్ కామారెడ్డి పోలీస్ అండ్ ఇన్స్పెక్టర్ అండ్ డిఎస్పీ గారు ఫర్ దిస్ ఎక్సలెంట్ వర్క్. థ్యాంక్ యూ. గత కొంతకాలంగా పార్కింగ్ చేసిన వెహికల్స్ నుంచి బ్యాటరీస్ మిస్ అవ్వడం మన కామారెడ్డి కాదు మిగతా చోట్ల కూడా మన జిల్లాలో కూడా రిపోర్ట్ అవుతా ఉంది. ట్రాక్టర్స్, డీసీఎంస్ అన్ని కూడా దీని మీద ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేయడం జరిగింది. అంటే చాలా వరకు ఆ బ్యాటరీస్ పోకుండా వ్యక్తులు కూడా పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడానికి ముందుకు రాకపోవడం, వాళ్ళతోటి నేను ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకుని ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి దీని మీద వర్కౌట్ చేయడం జరిగింది. ఈ ప్రక్రియలో ఏప్రిల్ మంత్ లో 30 తారీఖున చోరీకి కాబట్ట 3 బ్యాటరీకి సంబంధించి మనకు ఆ నిధులు మనకు దొరకడం జరిగింది. ఇందులో వ్యక్తి అల్లం శివకుమార్, ఇతను మన కామారెడ్డి వాస్తవ్యుడే. ఇతని గతంలో కూడా 2 అటెంప్ట్ మర్డర్ కేసెస్ లో కూడా ఇతను అక్యూజ్ గా ఉన్నాడు. అది కేసు కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది. ఇతను
ఆగి ఉన్న వెహికల్ DCM నుంచి బ్యాటరీస్ తీసుకోవడం, అదే కాకుండా ఆ బ్యాటరీస్ స్టోరేజ్ పాయింట్ దగ్గర వాళ్ళు దాచిపెట్టినా కూడా అది బ్రేక్ చేసి కూడా బ్యాటరీ దొంగతనం చేయడం జరుగుతుంది. సో ఇతన్ని కూడా మన CCS టీం వాళ్ళు చాలా వర్కౌట్ చేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ CCS ఇన్స్పెక్టర్ రామన్ ఫర్ దిస్ ఎక్సలెంట్ జాబ్. థ్యాంక్ యూ. గంజ్ జరిగింది. గత కొంతకాలంగా పార్కింగ్ చేసిన వెహికల్స్ నుంచి బ్యాటరీస్ మిస్ అవ్వడం మన కామారెడ్డి కాదు మిగతా చోట్ల కూడా మన జిల్లాలో కూడా రిపోర్ట్ అవుతా ఉంది. ట్రాక్టర్స్ DCMs అన్ని కూడా దీని మీద ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేయడం జరిగింది. అంటే చాలా వరకు ఆ బ్యాటరీస్ దొంగ వ్యక్తులు కూడా పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడానికి ముందుకు రాకపోవడం, వాళ్ళతోటి మేము ఇన్ఫర్మేషన్ కనుక్కొని FIR రిజిస్టర్ చేసుకుని ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి దీని మీద వర్కౌట్ చేయడం జరిగింది. ఈ ప్రక్రియలో ఏప్రిల్ మంత్ లో 30 తారీఖున చోరీకి కాబట్ట 3 బ్యాటరీకి సంబంధించి మనకు ఆ నిధులు మనకు దొరకడం జరిగింది. ఇందులో వ్యక్తి అల్లం శివకుమార్, ఇతను మన కామారెడ్డి వాస్తవ్యుడే. ఇతని గతంలో కూడా 2 అటెంప్ట్ మర్డర్ కేసెస్ లో కూడా ఇతను అక్యూజ్ గా ఉన్నాడు. అది కేసు కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది. ఇతను ఆగి ఉన్న వెహికల్ DCM నుంచి బ్యాటరీస్ తీసుకోవడం, అదే కాకుండా ఆ బ్యాటరీస్ స్టోరేజ్ పాయింట్ దగ్గర వాళ్ళు దాచిపెట్టినా కూడా అది బ్రేక్ చేసి కూడా బ్యాటరీ దొంగతనం చేయడం జరుగుతుంది. సో ఇతన్ని కూడా మన CCS టీం వాళ్ళు చాలా వర్కౌట్ చేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ CCS ఇన్స్పెక్టర్ రామన్ ఫర్ దిస్ ఎక్సలెంట్ జాబ్. థ్యాంక్ యూ. గంజ్ జరిగింది.